గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని బూచల. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి కదా. సో మరి ఈ మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ కూడా ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇవ్వడానికి, మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు సార్ విత్ us. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి, థ్యాంక్ యూ. కాన్స్టెంట్గా ప్రైజెస్ పెరుగుతున్నాయి, దేనివైనా కానీ గోల్డ్ ప్రైజెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి సార్. 1 lakh అయిపోయింది చూస్తూనే. సో ఈ 1 lakh కాస్త 2 lakhsకి రీచ్ అవ్వడానికి ఎంతో దూరంలో లేనట్టుగా అనిపిస్తుంది. వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్ సార్? ఓకే, అంటే 1 lakh 2 lakhs అయిపోతుందా అంటే అది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దానికి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. గోల్డ్ ప్రైసెస్ మూమెంట్కి స్టార్టింగ్ పాయింట్ యూఎస్ డాలర్. అంటే యూఎస్ డాలర్ వీకెన్ అయితే మనకి ఎఫెక్ట్ గోల్డ్ ప్రైసెస్ మనకి పెరుగుతాయి. ఓకే, అది ఒక సింపుల్ రిలేషన్ మనం అనుకుందాం. ఎందుకంటే గోల్డ్ యూఎస్ డాలర్ వీక్ అవడానికి కారణం, డాలర్ ఈజ్ లింక్ టు ఫ్యూ మేజర్ కరెన్సీస్. స్విస్ ఫ్రాంక్, యూరో, కెనడియన్ డాలర్, జాపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ ఇప్పుడు కాదు కానీ యూరోతో లింక్ అయి ఉంది. అలాగే 5-6 కరెన్సీస్ లింక్ అయ్యి డాలర్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఆ డాలర్ ఇండెక్స్ వీక్ అయితే, అంటే డాలర్ వీక్ అయితే ఎఫెక్టివ్గా ఈ గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి. అండ్ గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం గత 1 yearగా 1.5 year డాలర్ కొంచెం వీక్గానే, యావరేజ్ వీక్గానే ఉంటుంది. ఆ ఇండెక్స్ బిలో 100 ఉంటుంది. అబోవ్ 100 ఉంటే గోల్డ్ డాలర్ స్ట్రాంగ్ అయినట్టు, బిలో 100 ఉంటుంది డాలర్. ఇప్పుడు ఈ సిట్యువేషన్ వల్ల ఈ యూఎస్ అంటే ప్రెషర్ ఉండడం, ప్లస్ యూఎస్ ఇన్హెరెంట్గా కూడా ఇన్ఫ్లేషనరీ ప్రెషర్లో ఉన్నారు యూఎస్ దాంట్లో. సో డాలర్ కొంచెం వీక్ అవడం, ఆ డాలర్ వీక్ అయితే ఇందాక నేను చెప్పినట్టు గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో నియర్ ఫ్యూచర్లో డాలర్ స్ట్రాంగ్ అయిపోతుందా అంటే చెప్పడం కష్టం, ఏ ఫ్యాక్టర్ ఎలా తిరిగి డాలర్ ఇంపాక్ట్ చేస్తుందా అని. కానీ డెఫినెట్గా గోల్డ్ ప్రైసెస్ నా ఎస్టిమేట్లో పెరుగుతాయి. అది 1 lakh వస్తే 1.10, 1.1 అవుతుందా, 1.2 అవుతుందా, లేకపోతే 1.05 అవుతుందా? 2 అవడం సిమ్స్ డిస్టెంట్గా కనిపిస్తోంది. బట్ ఎస్, పెరిగే అవకాశం కనిపిస్తుందని అని చెప్పాలి. ఓకే, సో ఇన్ని ఫ్యాక్టర్స్ గోల్డ్ ప్రైజెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా సార్. బట్ ఎప్పుడు కానీ గోల్డ్ ప్రైజెస్ చాలా తగ్గాయి అన్నది మాత్రం ఈ రీసెంట్ టైమ్స్లో చూసింది లేదు, విన్నది లేదు. అలా ఏమైనా పొరపాటున అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తగ్గితే అంటే దట్ విల్ బి లైక్ అ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్. అమ్మాయి కార్డు ఆబ్వియస్గా అప్రిషియేట్ ద క్వశ్చన్ అడుగుతాను. కానీ గత 10 yearsగా గోల్డ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. గత 2 yearsగా పెరిగింది. అంటే ఫ్లాట్గా ఉన్నప్పుడు ఎవరు మనం ఎక్కువ కొని ఉండవు, కొన్నా కూడా తెలియదు ఎంత కొన్నామని. గత 2 yearsగా చాలా పెరిగిపోయింది. సో 2 yearsగా ఇయర్ ఆన్ ఇయర్ ఒక 35 to 38% పెరిగింది. అంటే అప్పుడు మార్కెట్స్, మన షేర్ మార్కెట్ పెరిగిన దానికంటే చాలా పెరిగిపోయింది గోల్డ్ యాక్చువల్గా. కానీ గోల్డ్ ఈజ్ నెవర్ కన్సిడర్డ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇంకోటి ఏమిటంటే గోల్డ్ ప్రైసెస్కి జియో పొలిటికల్ కూడా గోల్డ్ ప్రైసెస్ ఇంపాక్ట్ అవుతాయి. అన్ని దేశాలు గోల్డ్ని ఒక సేఫ్టీ కింద పెట్టుకుంటాయి, సెక్యూరిటీ కింద. అంటే వాళ్ళ ఎకానమీ కానీ ఈ గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఎకానమీ కానీ ఎఫెక్ట్ అయితే గోల్డ్లో వాళ్ళని బెయిల్అవుట్ చేస్తుంది అన్ని దేశాలకు నమ్మకం ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా గోల్డ్ కొంది గ్లోబల్ మార్కెట్స్లో. అన్ని దేశాలు గోల్డ్ కొంటాయి. సో దాన్ని బట్టి గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి. డిమాండ్ ఎక్కువైతే ఆబ్వియస్గా కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోతుంది. సో దీనికి అన్నిటికీ కారణం జియో పొలిటికల్ వల్ల. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా, హమాస్ ఈ గొడవలు అవుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్ అవుతూ ఆగిపోయింది. సో ఎప్పుడు ఏ గొడవ వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం మనం. ఈ జియో పొలిటికల్ సినారియోలో గోల్డ్ డిమాండ్ పెరిగే అవకాశం, దేర్ఫోర్ ప్రైసెస్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఇదంతా సడన్గా కూల్ డౌన్ అయిపోయి చాలా హాయిగా సిచ్యువేషన్ వెళ్ళిపోతా అంటే ఈజ్ ఎనీబడీస్ గెస్. అయ్యే ఛాన్సెస్ తక్కువ కానీ కనిపిస్తుంది. అయితే మంచిదే. సో దేర్ఫోర్ గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది అని మనం అనుకోవచ్చు దాన్ని డెఫినెట్గా. ఆర్ మేబీ మీరు అన్నట్టుగా ఇంతకుముందులాగా అట్లీస్ట్ ఫ్లాట్గా ఉన్న అది మెయింటైన్ అయినా కూడా పీపుల్ కెన్ అఫోర్డ్ కదా. కరెక్టే. అయితే ఆ ఫ్లాట్గా కూడా ఉండదేమో నా ఉద్దేశంలో 5-6 months నా ఎస్టిమేట్లో. ఎందుకంటే ప్రతిరోజు కొత్త న్యూస్ వస్తుంది జియో పొలిటికల్ కానీ, యూఎస్ పాలసీస్ వల్ల కానీ.
ఆ టారిఫ్ గొడవ వచ్చింది ఆ మధ్య, దాన్ని బట్టి డాలర్ కూడా ఎఫెక్ట్ అయింది, దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్, అంటే గోల్డ్ ఈజ్ ఓన్లీ ఏ బై ప్రొడక్ట్ ది ప్రైస్, కానీ కారణం చెప్తున్నా అంతేనే యాక్చువల్గా. సో యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ అయ్యి డాలర్ స్ట్రాంగ్ అయితే అప్పుడు మనకి గోల్డ్ ప్రైసెస్ కంట్రోల్కి వస్తాయి. ఓకే. అది అయ్యేంత వరకు మనం హోప్ చేయాలి యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ అవ్వాలి అని. ఓకే. అది మనం చేయాలి. ఓకే. సో టెక్నికల్గా కానీ స్టాటిస్టికలీ ఎట్లా మాట్లాడుకున్నా కూడా గోల్డ్ అనేది మనము మన కల్చర్లో ట్రెడిషన్లో ఇట్స్ బీన్ అ పార్ట్, మేజర్ పార్ట్. సో ఈ ముహూర్తాల టైంలో మనకి మన గోల్డ్ ప్రైజెస్ పెరగదు, ఎందుకంటే చాలామంది కొనాలనుకుంటారు కదా. ముహూర్తాల టైంలో కొన్ని సీజన్స్ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళ సీజన్స్, అప్పుడు గోల్డ్ ప్రైజెస్ హైక్ అవుతూ ఉంటాయా, లైక్ వాట్, హౌ విల్ ఇట్ బి? అది అవుతుంది, కానీ ఈ కైండ్ ఆఫ్ హైక్ పెళ్లి సీజన్ వల్ల అవ్వదు. ఇది దీనికి ఫ్యాక్టర్స్ గోల్డ్ ప్రైస్ పెరిగాయి. కానీ ఆబ్వియస్గా ఇండియాలో కూడా పెళ్లి సీజన్లో గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతాయంటే డిమాండ్ పెరుగుతాయి. మన సౌత్ ఇండియాలో డిమాండ్ పెరగడంతో డిఫరెంట్గా పెరుగుతుంది. ఇప్పుడు ఆ డిమాండ్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్కి రియలీ అఫోర్డ్, అంటే కాస్త అగ్రెసివ్గా హాయిగా అమ్మాయికి మగర పెట్టి పెళ్లి చేసే సిచ్యువేషన్ ఎంతమంది ఉంటాయని చెప్పడం కష్టం. కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫ్యామిలీస్ వెడ్డింగ్స్లో గోల్డ్. సో వాళ్ళ ప్లానింగ్లో ఇది వాళ్ళు తీసుకుండకపోవచ్చు. అంటే పెళ్ళి అంటే ఒక 10 లక్షలు అమ్మాయి పెళ్లి చేయొచ్చు, దాంట్లో ఒక 5 లక్షలు గోల్డ్ పెడతాం, 5 లక్షలు ఇంకా ఖర్చు ఉంటుంది. అది ఆ 5 lakhs కాసేపు 8-9 lakhs అయిపోతుంది ఆ బడ్జెట్ పరంగా చూసుకుంటే. సో మిగతా ఫ్యాక్టర్స్ వాళ్ళు కట్ చేయాల్సి వస్తుందేమో, అది డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్స్లో. అది బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ ది ప్రాబ్లమ్, దట్స్ హౌ ఇట్ ఈస్. ఎస్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 1 lakh కాదు, గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరిగే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫ్లాట్ ప్రైజెస్ కూడా మనం అనుకోలేము, ఎక్కువగా పెరిగే ఛాన్సెసే ఉన్నాయన్నమాట. సో బీ కేర్ఫుల్ అండ్ ప్లాన్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.